అంతర్జాతీయ మత్తు పదార్థాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అధికారులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ డ్రగ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో 400 మీటర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం మృత్యువుకు దారితీస్తుందని, శరీరంలోని అవయవాలు చచ్చుబడిపోయి యువశక్తి నిర్వీర్యం అయిపోతుందని తెలిపారు. మత్తు పదార్థాలు వాడే వారిపై, ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులు విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీ తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం నుండి బాలాజీ కాలనీ వరకు సాగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూన్ 26 మనము వరల్డ్ డ్రగ్స్ డే గురించి మనకి అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 2024లో మనకేంటంటే ఒక థీమ్ ఫాలో చేసి ఆల్రెడీ మనకి దీని ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల అఫెక్ట్ అవుతుంది దానిపైన క్లారిటీ ఉంది. మనం అందరూ కూడా ప్రివెన్షన్ పైన ఫోకస్ చేయాలని దానిపైన మనకి పైనుంచి వరల్డ్ డ్రగ్స్ డేని ఫాలో చేయండి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 కాంపోనెంట్ ఉన్నాయి. ఒకటి ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనకి అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనకు సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము. అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే మనకి ట్రాఫికింగ్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన 2 ఆస్పెక్ట్లో కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్, బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామో తప్ప దీన్ని ఒక ఏమంటారు ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ స్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగనే మనకి గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, అలాగనే కమ్యూనిటీ, ముగ్గురు కూడా సహభాగంగా కోఆర్డినేట్ చేసి ఇలాంటి చర్యలు, ఇలాంటి కేసెస్ ఎక్కడైనా వస్తే దాన్ని కంట్రోల్ చేయడము. అలాగనే ఎవరైనా బాధితులు ఉంటాయి, అంటే ఎవరైనా అడిక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్లీ కౌన్సిలింగ్ చేసి దాన్ని బయట తీసుకురావడానికి చర్యలు తీసుకోవడము, వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడము, దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సంవత్సరం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇంకా డ్రగ్స్ నుంచి ఇంకా అదేమైనా నెగిటివ్ అవుతుందా లేదా అనేది ఇంకా డౌటే లేదు. ప్రివెంట్ చేయడమే ఒక ఎత్తు, దానిపైన ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని దానిపైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి జిల్లాలో అందరూ కూడా ఈరోజు ఎస్పీ గారితో కూడా ఒక 400 మీటర్స్ ర్యాలీ పెట్టుకుని సెన్సిటైజేషన్ కార్యక్రమం పెట్టుకున్నాము. దయచేసి ఏ స్కూల్లో, ఏ కాలేజ్లో, ఏ పేరెంట్కి కూడా దీనిపైన ఏదైనా సమాధానం ఉంటే, ఇష్యూస్ ఉంటే మీరు మనకి అప్రోచ్ అవ్వచ్చు. మీకు కావాల్సిన కౌన్సిలింగ్, హెల్ప్, కోఆర్డినేషన్ మనం చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనిటీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. కమ్యూనిటీ సపోర్ట్ ఈజ్ వెరీ క్రిటికల్. మనం ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్రతి స్కూల్లో ఉంటుంది, ప్రతి పిల్లవాడికి ఉంటుంది, ప్రతి పేరెంట్ కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి యాజ్ అ కమ్యూనిటీ మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. టుడే ఈజ్ వరల్డ్ డ్రగ్ డే, అంటే డ్రగ్ని రెస్పాన్సిబుల్గా కన్సమ్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ని స్పెషల్లీ మీరు చూస్తుంటారు, స్పెషల్లీ యాంటీబయాటిక్స్ అనేది ఒకసారి తీసుకుంటే కోర్స్ కంప్లీట్ చేయాలి, మధ్యలో వదిలేస్తున్నాం. అదేమవుతుందంటే దెన్ బాడీ బికమ్స్ డ్రగ్ రెసిస్టెంట్. సో మనం రెస్పాన్సిబుల్ డ్రగ్ యూసేజ్ అనేది చాలా క్రిటికల్. ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ ఆస్పెక్ట్లో కూడా మనం సెన్సిటివ్గా ఉండాలి. అలాగనే ప్రతి సిటిజన్స్ కూడా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలని మనం కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఓకేనా? సో మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అందరికీ తెలిసే జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో దీనికి సంబంధించి ఈరోజు మనం మొత్తం అంతా స్టూడెంట్స్ తోటి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడే మన జేసీ గారు చెప్పినట్లు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇలిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరం వింటున్న విషయమే. సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, దెన్ అవేర్నెస్ కావచ్చు. సో ఈ రెండు చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి
ఈ గాంజా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోలీసు శాఖ తరపు నుంచి మేము 24 hours దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము కూడా. అయితే ఇందాక మన జేసీ గారు చెప్పినట్టు పబ్లిక్ నుంచి కూడా ఆ సపోర్టు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్టు, దెన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే రోజు అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి అందరం కూడా మనం అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పోలీస్కి సపోర్ట్ చేసినట్లయితే మనం ఈ డ్రగ్ అబ్యూజ్ యొక్క ఈ ఎఫెక్ట్స్ కావచ్చు, దాన్ని అసలు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ అనాథరైజ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ని కూడా మన సొసైటీలోంచి ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది.